గచ్చిబౌలి క్వేక్ అరీనా పబ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్వేక్ అరీనా పబ్ కేసులో ఒక మహిళా ఐఏఎస్ అధికారిని కుమారుడి పేరు ఇప్పుడు తెరపైకొచ్చింది. ఏపీకి చెందిన మహిళా ఐఏఎస్ కుమారుడు ఈ పార్టీలో డ్రగ్ వినియోగించినట్లు టెస్టులో పాజిటివ్ గా తేలింది. అలాగే పలువురికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీళ్ళందరినీ డి అడిక్షన్ సెంటర్స్ కు పంపేందుకు ఈగల్ టీం తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ సందర్భంగా ఈ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ఈగల్ టీం సైబరాబాద్ నార్కోటిక్స్ అధికారులు ఈ పార్టీలో 64 మంది అనుమానితులకు డ్రగ్ టెస్ట్ చేయగా పార్టీలో మొత్తం 8 మంది డ్రగ్స్ ను వినియోగించినట్టుగా గుర్తించారు. మరో 5గురికి టీహెచ్జీ గంజాయి పాజిటివ్ వచ్చింది. ఒకరికి బెంజోడియా జెపైన్ పాజిటివ్ వచ్చింది. బ్లాక్ కాఫీ పార్టీలో 1500 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో ఈవెంట్ కు 2 కోట్లు వసూలు చేస్తూ నైట్ డీజే బ్లాక్ కాఫీ ఆర్గనైజర్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ఈవెంట్ కంప్లీట్ కాగా తర్వాత గోవాలో మరో ఈవెంట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ పై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గచ్చిబౌలి క్వేక్ అరీనా పబ్ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పోలీసులు అనేక విషయాలు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని విషయాలు కూడా తెలిసాయి, కొంతమందికి పాజిటివ్ గా తేలింది. అప్డేట్స్ ఏంటి? పబ్స్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు ఈగల్ టీమ్స్ నిన్న వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని చాలా పబ్స్ మీద రైడ్ చేయడం జరిగింది. అయితే గచ్చిబౌలి సంబంధించిన పబ్స్ లో కూడా ఇటు దక్షిణాఫ్రికాకు సంబంధించిన డీజే చేసిన బ్లాక్ కాఫీ పేరుతో సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరం నుంచి కూడా సుమారుగా 10,000 మందికి పైగా ఈ పబ్లో ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈగల్కి పక్కా సమాచారంతో నిన్న ఏకకాలంలో రైడ్ చేశారు. సుమారుగా 64 మందికి సంబంధించి కూడా డ్రగ్స్ కిట్లతో టెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇందులో 5గురికి గంజాయి తీసుకున్నట్టుగా తెలిసింది. మిగతా 3గురికి సంబంధించి కూడా మరొక రకమైన మత్తు పదార్థం తీసుకున్నట్టుగా గుర్తించారు. కానీ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరిగే ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్లోని వివిధ పబ్స్ సంబంధించిన వాట్స్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీకెండ్ సమయంలో హైదరాబాద్ నగరంలోని పబ్స్తో పాటు అవుట్స్కట్లో ఉండే ప్రాంతంలో కూడా ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీము గడిచిన కొన్ని రోజులుగా దీనికి సంబంధించి చాలా ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. వాటి మీద నిఘా ఉంచిన నేపథ్యంలో నిన్న సేమ్ ఈ ఎర్త్ అయిన సంబంధించిన పబ్లో కూడా ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. దక్షిణాఫ్రికాకు సంబంధించిన ఒక డీజే సంబంధించిన బ్లాక్ కాఫీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కస్టమర్లు పాల్గొన్నట్టుగా సమాచారం రావడంతో కూడా ఆకస్మికంగా ఇటు 6 బృందాలతో ఏర్పడిన ఈగల్ టీము రైడ్ చేయడం జరిగింది. అయితే ఈ 8 మందిలో 64 మందికి సంబంధించి కూడా డ్రగ్స్ టెస్టులు చేసే 8 మందికి సంబంధించి కూడా అందులో పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. అయితే ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఒక ఐఏఎస్ సంబంధించిన పుత్రుడు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అందుకు సంబంధించిన అతడికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే 8 మందిని సంబంధించి కూడా వీరి మీద కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీసులకు కూడా అందించారు. ప్రస్తుతంగా వీరంతా కూడా ఎందుకంటే చాలా సందర్భాల్లో హైదరాబాద్ నగరంలోని వివిధ పబ్లో జరిగే పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఆ పార్టీల్లోని పబ్స్లో పాల్గొనడం పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిన్న పోలీసులు ఈగల్ టీం సంబంధించిన వారు రైడ్ సందర్భంలో కూడా వీరు అక్కడే డ్రగ్స్ సేవించారో లేకపోతే బయట ఎక్కడైనా సేవించి వచ్చారన్న సంబంధించి కొంత సమాచారం కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నిన్న బ్లాక్ కాఫీ పేరుతో జరిగిన ఈవెంట్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా చాలా పేరుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఈ తరహా ఈవెంట్స్ కూడా జరుగుతాయి. నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ రోజు కానీ రేపు గోవాలో కూడా భారీ ఈవెంట్ను ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిన్న చేసిన ఈవెంట్కి సంబంధించి కూడా వివిధ వర్గాలకు సంబంధించి సినిమా రాజకీయాలతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన సెలబ్రిటీస్ కూడా ఈ బ్లాక్ కాఫీ పేరుతో జరిగిన ఆ ఈవెంట్లో పాల్గొన్నారు. కాబట్టి ఇందులో కేవలం అనుమానాస్పదంగా ఉన్న ఒక 64 మంది మాత్రమే డ్రగ్స్ పరిశీలన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ మంది 5గురు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5గురు గంజాయి తీసుకున్నారు. మరొక 3గురు కూడా వివిధ రకాలకు సంబంధించిన మత్తు పదార్థాలను సేకరించడానికి గమనించారు. కాబట్టి వీరు అక్కడ ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో బ్లాక్ కాఫీ పేరుతో ఆ పబ్లోనే డ్రగ్స్ తీసుకున్నారు, లేకపోతే మరొక చోట ఎక్కడైనా డ్రగ్స్. ఎందుకంటే గతంలో కూడా పబ్లోనే కాకుండా పబ్లోని పార్కింగ్ ప్లేస్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా
డ్రగ్స్ తీసుకొని పబ్స్ కు వస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంత దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎందుకంటే దేశవ్యాప్తంగా పేరొందిన ఈ బ్లాక్ కాఫీ పేరుతో జరిగిన ఈవెంట్ సంబంధించి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వివిధ వర్గాలకు సంబంధించిన వారు కూడా పాల్గొంటారు కాబట్టి ఈ పట్టుబడిన వారిలో సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే వారు ఎక్కడ డ్రగ్స్ తీసుకొచ్చారు ఏంటనే డ్రగ్స్ నెట్వర్క్ ను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం ఈగల్ టీం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.